ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. అంబటి రాయుడు జనసేన గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్పై వైసీపీకి క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని అంబటి రాయుడు భేటీ కొనసాగుతుంది. గత గంటన్నర నుంచి కూడా ఈ భేటీ లోపల కొనసాగుతుంది. ప్రధానంగా జనసేనలోకి వెళ్లేందుకు అంబటి రాయుడు పూర్తి స్థాయిలోని రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి జనసేనకు సంబంధించిన కీలక నేతలతో చర్చిస్తున్నారు. వారి ద్వారానే ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ వద్ద చర్చకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలోని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది డిసెంబర్ 28వ తారీఖున. ఆ తర్వాత 10 రోజులకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి త్వరలో కూడా ప్రకటిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన మరో ట్వీట్ చేస్తూ తాను రాబోయే రోజుల్లోని ఐపీఎల్ తరపున దుబాయ్ లో జరిగే ముంబై ఇండియన్స్ తరపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని గత కొన్ని రోజులుగా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఆయన ఇటీవల జనసేనకు సంబంధించిన నేతలతోని భవిష్యత్ రాజకీయ నిర్ణయంపై చర్చిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఈ అంశాలకు సంబంధించి క్లారిటీ తీసుకునేందుకే ప్రస్తుతం భేటీ మాత్రం కొనసాగుతుంది. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. అయితే ఇందుకు సంబంధించి వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతంలోని జనసేన పార్టీలకు వెళ్తే ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలి అనే దానిపై కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఆయన చర్చిస్తున్నారు. ప్రధానంగా 3 ఉన్నాయి. ఒకటి పొన్నూరు అసెంబ్లీ, దాంతో పాటు గుంటూరు పార్లమెంటు, మరోపక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ. 3 సెగ్మెంట్స్ చూసినట్టయితే ఒకటి పొన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ధూళిపాలెం నరేంద్ర పోటీలో ఉండబోతున్నారు. ఆయన గతంలోని 2-3 సార్లు పొన్నూరు నుంచి గెలిచిన పరిస్థితి ఉంది. టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత. ఆ టికెట్ జనసేనకి ఇచ్చే అవకాశాలు లేవు. ఇంకా గుంటూరు పార్లమెంట్ చూసినట్టయితే పూర్తిగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ కంచుకోట అని చెప్పుకోవచ్చు. గత 2 సార్లు 2014, 2019లో కూడా ఈ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పూర్తి స్థాయిలోని ఆర్థికంగా కూడా ఇక్కడ కొంత పెట్టుబడి ఎవరైతే ఎంపీగా నిలబడే వ్యక్తి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు అనుగుణంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ ఈ సీట్ ని ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా దాంతోపాటు కృష్ణా జిల్లా అవనిగడ్డ అనేది మాత్రం వైసీపీకి జనసేనకి కంచుకోవడం చెప్పుకోవచ్చు. దాంతోపాటు కాపు సామాజిక ఓటు బ్యాంకు భారీగా అవనిగడ్డలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ స్థానికంగా ఓ జనసేన నేత రామకృష్ణ అనే వ్యక్తికి ఇప్పటికే పని చేసుకోమని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలోని ఆయన పక్కన పెట్టి అంబటి రాయుడికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఈక్వేషన్స్ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని అంబటి రాయుడు చర్చిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, దాంతో పాటు ఒకవేళ పార్టీలో జాయిన్ అయిన వెంటనే అంబటి రాయుడు సేవలు ఏ విధంగా పార్టీ వాడుకోబోతున్న దానిపై కూడా లోపల చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మీడియాని లోపలి అనుమతించట్లేదు. పూర్తి స్థాయిలో బయటే ఆపేసిన పరిస్థితి ఉంది. లోపల మాత్రం గంటన్నర నుంచి మాత్రం అంబటి రాయుడు మాత్రం చర్చిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 10 రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం, దాంతో పాటు తన భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన అంబటి రాయుడు ఇంత త్వరితగతిన జనసేన పార్టీలోకి వెళ్ళటానికి గల కారణాలు అనే దానిపై రాజకీయ వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని ఇందుకు సంబంధించిన చర్చలు ఫలిస్తే మాత్రం త్వరలోనే ఆయన
జనసేన గూటికి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. వెంటనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్న దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనసేన పార్టీలోకి వెళ్ళాలంటే ఇందుకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తుల నేపథ్యంలో అది జనసేనకు వస్తుందా లేదా, లేకపోతే మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత కూడా మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే అంబటి రాయుడు వెంటనే పార్టీలో జాయిన్ అయిన వెంటనే టికెట్ కూడా కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే మరోపక్క వైసీపీ నుంచి గుడ్ బై చెప్పిన నేపథ్యంలోని టికెట్ అంశానికి సంబంధించిన క్లారిటీ రాకపోవటమనే అంబటి రాయుడు బయటకు వచ్చారు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలోని ఒకవేళ జనసేన పార్టీలోకి జాయిన్ అంటే వెంటనే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనే ఆలోచనలోని అంబటి రాయుడు ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి జనసేనకు సంబంధించిన కీలక నేతలతో మంత్రాలు జరిపిన తర్వాత వాళ్ళ ద్వారా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భేటీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దాదాపు గంటన్నర నుంచి మాత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని పవన్ కళ్యాణ్ తోని అంబటి రాయుడు భేటీ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఎస్ గాలిబ్, అలాగే జనసేన నేతలతో ఆయన గత కొన్ని రోజులుగా టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గాలిబ్? ఎస్, మనం చూసినట్టయితే రాజకీయ ప్రస్థానాన్ని బాగా ప్రారంభించే ముందు నుంచి కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అంబటి రాయుడు. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు మరోపక్క ప్రకాశం జిల్లాలో కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగారు. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు నేరుగా చేరువే ప్రయత్నం చేశారు. ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడ కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. అంటే ముందుగానే, అంటే రాజకీయ అరంగేటం కంటే ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు అంబటి రాయుడు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వక ముందే ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. త్వరలోనే వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు. పొన్నూరు అసెంబ్లీయే కాకుండా పొన్నూరు ఎంపీ సీట్ నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు అనేది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే డిసెంబర్ 28వ తారీఖున అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత త్వరలోనే ఆయనకి కొత్త బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది కూడా వార్తలు వస్తున్న తరంలోని అది జాయిన్ అయిన 10 రోజులకే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పడం, ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలోనే వెంటనే ఆయన జనసేన సంబంధించిన నేతలకు టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కొంతమంది నేతలు, ఎందుకంటే జనసేన కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడంతో, అంబటి రాయుడు కూడా గుంటూరు వాస్తవుడు కావడంతో వెంటనే ఆయనతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది కీలక నేతలు నేరుగా అంబటి రాయుడుతో మాట్లాడారు. ఎందుకంటే అంబటి రాయుడు కూడా కాపు సామాజిక వర్గం కావటం, అది కూడా జనసేన అధినేత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో ఇవి రెండు కలిసి ఉన్న నేపథ్యంలోని ఇటు జనసేనకు సంబంధించిన కీలక నేతలు ఆయనతో మంతనాలు జరిపి గత వారం రోజుల నుంచి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ భేటీకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భేటీ గంటన్నర నుంచి మాత్రం కొనసాగుతుంది. ఏదైతే ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలి, జనసేనలోకి వెంటనే అంబటి జాయిన్ అయిన తర్వాత ఆయన సేవలు ఎంతవరకు వాడుకోవాలనే దానిపై కూడా క్లారిటీ వచ్చిన తర్వాతే త్వరలోనే 2-3 రోజుల్లోనే జనసేన పార్టీలోకి అంబటి రాయుడు జాయిన్ అవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.